హరే కృష్ణ. పునర్జన్మ ఉన్నదా? ఎవరికి పూర్వజన్మ విషయాలన్నీ కూడా గుర్తుండాయి, అంటే జరిగిన విషయాలన్నీ గుర్తుండాయి నెక్స్ట్ జన్మలో. ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. శ్రీమద్ భాగవతం ప్రకారము పునర్జన్మ ఉన్నది. ఇందులో చాలా పేర్లు ఉన్నవి. కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. నారదముని, జడభరతుడు, నృగమహారాజు, వృత్తాసురుడు, నలకూబర మణిగ్రీవులు, గజేంద్రుడు, భీష్ముడు, ద్రౌపది, ఇంకా ఇలా చాలామంది మనకు శ్రీమద్ భాగవతంలో తెలుపబడినవి ఉన్నాయి. మనము ఈ జన్మలో చేసే కర్మలను అనుసరించి నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది అని ఇక్కడ చాలా వరకు మనకు తెలుస్తూ ఉంది. అయితే వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సాధన ఎలా ఉంది, చివరిలో ఏ ప్రభావం వల్ల వాళ్ళు నెక్స్ట్ జన్మలో ఎలా తీసుకున్నారు, ఇలా కొన్ని విషయాలు మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. నారదముని, ఈయన అంతకుముందు జన్మలో దాసీపుత్రుడు అట. ఆ దాసీపుత్రుడి కంటే ఇంకా ముందు జన్మలో గంధర్వుడట. మనం దాసీపుత్రుడు గురించి చూద్దాం. నారదముని 5 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లి ఒక సంపన్నుడైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో దాసిగా పనిచేసేది. అయితే అప్పుడు ఒక చాతుర్మాస్యం అనేటువంటి సమయం వచ్చేటప్పటికి కొంతమంది సన్యాసులు ఆ బ్రాహ్మణుడింటికి వచ్చి ఆ చాతుర్మాస్యం అయిపోయేంత వరకు వాళ్ళ ఇంట్లో అతిథులుగా ఉంటారు. సహజంగా సన్యాసులంతా చాతుర్మాస టైంలో ప్రయాణాలు చేయరు. ఒక చోటను ఎంచుకొని ఆ 4 నెలలు అయిపోయేంత వరకు ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఆ సంపన్న కుటుంబంలో వాళ్ళు వచ్చారో వాళ్లకు ఈమె దాస్యం చేసేది. ఆ సమయంలో ఈయన 5 సంవత్సరాల వయసు చిన్నపిల్లవాడు కదా, ఇతను కూడా వాళ్ళకి వెళ్ళి సహాయం చేసేవాడు, అంటే సేవ చేసేవాడు. అంత చిన్న వయసులో సహజంగానే చిన్నపిల్లలు ఆడుకోవాలని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇతను అంత చిన్న వయసులో ఆడుకోవాలనే భావన కూడా లేకుండా వాళ్లకు ఎంతో ఇష్టంగా సేవ చేసేవాడు. ఇతని యొక్క ఆ ఇష్టాన్ని గమనించి ఇతనికి మంత్రోపదేశం చేస్తారు, భగవంతునికి సంబంధించింది. ఎందుకంటే ఇతనికి భౌతిక విషయాల కంటే కూడా భక్తుల సేవ ఇష్టంగా ఉండడాన్ని గమనించి వాళ్ళు మంత్రోపదేశం చేస్తారు. వాళ్ళు చాతుర్మాసం తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు ఇతని తల్లి కూడా ఒక పాము కాటు ద్వారా చనిపోతుంది. అప్పుడు ఇతను ఆ చిన్న వయసులోనే ఎక్కువ సాధన చేస్తూ భగవంతుని పట్ల అడవులకు వెళ్ళి సాధన చేస్తాడు. అప్పుడు భగవంతుడు ఒక గ్లాన్స్గా జస్ట్ అలా భగవంతుడు ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూపించి మాయమైపోతాడు. ఆ క్షణకాలం చూసినప్పుడు ఈయన ఎంతో తన్మయత్వం పొంది మళ్ళీ ఆ దివ్యమంగళ స్వరూపం చూడాలనుకుంటే కనపడాడు, చాలా దుఃఖపడతాడు. అప్పుడు ఆకాశవాణి ద్వారా భగవానుడు తెలియజేస్తాడు, నీకు ఈ జన్మలో ఇంత మాత్రమే దర్శన భాగ్యం ఉన్నది. ఈ శరీరంతో సాధన చేసిన తర్వాత నెక్స్ట్ జన్మలో నీకు నన్ను నిత్యము దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుందనేసి ఆయన తెలియజేస్తారు. అప్పుడు ఆ జన్మ తర్వాత ఆయన సాధన చేసి శరీరం వదిలిన తర్వాత మళ్ళా నారదమునిగా బ్రహ్మ చేత సృష్టించబడతాడు. నారదమునికి ఉండేటువంటి గొప్ప వరము ఆయనకు ఉండేటి ఏంటంటే, ఎంతో సాధన చేసి ఎంతో తపస్సు చేస్తే కానీ భగవంతుడు ప్రత్యక్షంగా అయ్యేది కష్టము. అది కూడా ఆయన వైకుంఠానికి వెళ్ళడం అనేది అత్యంత కష్టం. కానీ నారదముని తను తలుచుకున్న వెంటనే వైకుంఠానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటూ ఉంటాడనమాట. అది గొప్ప వరము. ఆయన నిత్యము శ్రీమన్నారాయణ యొక్క కీర్తనలు చేసుకుంటూనే ఉంటాడు, ముల్లోకాలు సందర్శిస్తాడు. ప్రతి ఒక్క వృత్తాంతంలో మనం భాగవతంలో చదివినప్పుడు
ఎక్కడో ఒక చోట నారదముని యొక్క పాత్ర కంపల్సరీ ఉండే ఉంటుంది. అంత గొప్పవాడైనటువంటి శ్రీ నారదముని నిత్యము నారాయణ భక్తుడు. మనకు ఈ వృత్తాంతంలో అంతకుముందు జన్మలో ఎంత నిస్వార్థంగా పరమ భక్తులకు చేసిన సేవ ఫలితంగా వాళ్ళు తినగా మిగిలిన శేషాన్ని ఈయన భుజించిన ఫలితంగా ఆయనకు అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి జన్మ కలిగింది. ఇక నెక్స్ట్ జడభరతుడు. ఈయన భరత మహారాజు, చాలా గొప్ప భక్తుడు, రాజర్షి. ఆయన ఎంత ధర్మంగా అంటే 1,000 సంవత్సరాలు పాలిస్తాడనమాట ప్రజలను, అంత ధర్మంగా. ఆ భరత మహారాజు మన దేశాన్ని పరిపాలించాడు కాబట్టే మన దేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది. నేను క్లుప్తంగా చెప్తున్నాను. చివరి దశలో ఆయన తన యొక్క రాజ్యాన్ని పిల్లలకు అప్పచెప్పేసి వానప్రస్థానికి వెళ్ళేసి తపస్సు చేసుకొని భగవంతునికి పట్ల తన మనసునంతా లగ్నం చేసి ముక్తి పొందాలనేటువంటి ఉద్దేశం ఆయనకు. తపస్సు చేసుకోవడానికి వెళితే అక్కడ ఒకానొక చోట నది ఒడ్డున ఒక అప్పుడే పుట్టిన చిన్న జింక పిల్ల అతనికి కనబడుతుంది. తన తల్లి లేకపోవడంతో దాన్ని తీసుకొచ్చి ఆశ్రమానికి కొన్ని రోజులు పెంచుతాడు. రాను రాను దాని పట్ల ఎక్కువ ఆకర్షణ కలిగి చివరికి తన శరీరం వదిలే టైంలో ఆ జింక పిల్ల గుర్తొస్తుంది. చూడు, ఎంతో ధార్మికంగా పరిపాలించి ఎప్పుడు భగవంతుని గురించి తపస్సు చేసుకుండే అతను, నేను శరీరం వదిలితే ఈ జింక పిల్లని ఎవరు చూసుకుంటారు అనే ఆ భావంతో ఆయన శరీరం వదిలేటప్పుడు తన రాజ్యాన్ని వదిలేశాడు, భార్య పిల్లల్ని వదిలేశాడు, వాళ్ళు ఎవరు గుర్తు రావట్లే. ఇప్పుడు ఈ జింక పిల్ల రోజు చూసుకుంటా ఉన్నాడు కదా, ఇదే గుర్తు వచ్చేసింది ఆయనకు. శరీరం వదిలేటప్పుడు భగవంతుడు చెప్పారు కదా, ఎవరైతే శరీరం వదిలేటప్పుడు ఏ భావంతో వదిలేస్తారో అదే భావం నెక్స్ట్ పొందుతారని. ఎప్పుడైతే శరీరం వదిలేటప్పుడు జింక పిల్ల గుర్తొస్తుందో నెక్స్ట్ జన్మ జింకగా పుడతాడు. అయితే ఎంతో గొప్ప సాధన చేశాడు కదా, అందువల్ల ఎప్పుడు కూడా చేసిన సాధన ఎప్పుడు వృధా పోదు. అందువల్ల భగవంతుని కృపతో ఆయనకు పూర్వజన్మ గుర్తుంది. అందుకని తర్వాత జింక సహజంగా పచ్చిగడ్డి పచ్చి ఆకులు తింటుంది కదా, అలా కాకుండా ఈయన ఎండిపోయి రాలిన ఆకులు అలా ఎంతో కఠినంగా సాధన చేసేసి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. తరువాత ఒక బ్రాహ్మణుని ఇంట్లో పిల్లవాడగా పుడతాడు. అప్పుడు కూడా అతనికి అంతకుముందు 2 జన్మలు గుర్తుంటాయి. అందువల్ల అతను చాలా సాధన చేస్తూ ఎవరు పిలిచినా పలికేవాడు కాదు, పెద్దగా మాట్లాడేవాడు కాదు, ఎంత అవసరం అంతా అది కూడా ఏమీ తెలియనట్లే నటించేవాడు. అందువల్ల అందరూ ఏమనుకుంటారంటే ఇతనికి ఏమీ తెలియదు, దేనికి కూడా ఇతను స్పందించడు కాబట్టి ఇతడు జడుడు, దేనికి అసలు అంటే దేనికి రెస్పాండ్ కాకపోతే జడంగా ఉంటారు కదా, ఆ విధంగా ఇతను దేనికి రెస్పాండ్ కాడు కాబట్టి ఇతన్ని ఒక చీలకాడ ఒక మంచి ఇచ్చి దాని మీద కూర్చొని ఏదన్నా ఉంటే తోలుతా ఉండు గోవలై వస్తే అని చెప్పేసి అక్కడ చెప్తారు. ఆ దారిలో కొందరు తంత్రాలు తెలిసిన వాళ్ళు, కొందరు అమ్మవారికి బలి ఇస్తే ఎక్కువ శక్తులు వస్తాయి అనే ఆ ఉద్దేశంతో ఇతను ఏడో ఖాళీగా ఉన్నాడు, ఇతను తొడుకొంబవచ్చు అనేసి రమ్మంటారు. ఇతను వాళ్ళ అమిడితే నడిచి వెళ్ళిపోతాడు. ఎదురుగా కాళికా శక్తి దగ్గరికి తీసుకెళ్ళి పడుకో స్ట్రైట్గా అంటారన్నమాట. అంటే అతను నరకాలన్న ఉద్దేశంతో బలి ఇవ్వాలని అతను నేరుగా పడుకుంటాడు అంతే. ఎప్పుడైతే వాళ్ళు ఆ నరకాలనేసి ఆ కత్తి తీస్తారో వెంటనే అమ్మవారు ప్రత్యక్షం చేసి ఆ కత్తితో అక్కడుండే వాళ్ళందరినీ కూడా నరికేస్తుంది. ఇవన్నీ కూడా అతను చూస్తూనే ఉంటాడు. పడుకోమంటే పడుకున్నాడు. ఆ తర్వాత కాళికాదేవి ప్రత్యక్షమైంది. ఎవరైతే వాళ్ళు తాంత్రికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆమె సంహరించేసింది. అప్పుడు కూడా ఈయన రిలీజ్ అయ్యాడు. ఎప్పుడు కూడా పడుకోన్నప్పుడు కానీ ఆమె నరికేటప్పుడు కానీ వాళ్ళను ఎప్పుడు కూడా ఇతను ఎటువంటి చలనం లేదు, జడంగానే ఉన్నాడనమాట. అంటే అంత శరీర భావం లేనివాడు అనమాట కంప్లీట్గా. ఎప్పుడు భగవంతుడి పైన మనసు పెట్టుండే అంత పరమ జ్ఞానస్వరూపుడు అనమాట అతను.
ఆ తర్వాత రహుగుణుడు అనేటువంటి ఒక రాజు పల్లకిలో వెళ్తూ ఉంటే ఒక నలుగురు మోస్తారు కదా పల్లకిని, ఒక అతను సరిగా మోయలేకపోతే ఇతను పక్కన ఉంటే రా మోదురా అనేసి అంటాడు. నేను ఎందుకు మోయాలా అన్నాడు. ఇతను మళ్ళీ ఆ పల్లకిని ఇతను మోస్తూ ఉంటాడు. అయితే ఇతను నడిచేటప్పుడు కింద చీమలు ఏమైనా చనిపోతాయేమో అనే ఉద్దేశంతో నడవడం ప్రాపర్గా నడవడం సరిగా. అందువల్ల నలుగురు ఒకటే విధంగా నడిస్తే బాగుంటుంది. ఒక తేడాగా నడిచినప్పుడు పల్లకి సరిగా పోదు కదా. అందుకని అతను నువ్వు సరిగా నడవడం లేదు కాబట్టి నీకు శిక్ష విధిస్తాను అని అనేసి గట్టిగా మందలిస్తే, నువ్వు శిక్ష వేసేది దేనికి? శరీరానికా మరి లోపల ఉండే ఆత్మకా? ఎవరికి శిక్ష చేస్తున్నావు? నువ్వెవరు ఇంతకు శిక్ష వేసేవాడివి? అమలుపరిచేవాడు నువ్వేనా అని ఇట్లా కొన్ని తాత్వికంగా సమాధానం చెప్తాడు. వెంటనే ఆగు అనేసి నిలబడి ఇతను సామాన్యుడిగా ఉన్నట్టు కనపడలేదనేసి ఆ తర్వాత చాలా, అంటే ఇక్కడ నేను డీటెయిల్గా చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి అతనికి ఆత్మ గురించి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని అతను బోధిస్తాడు. ఆ తర్వాత ఈయన ముక్తిని పొందుతాడు. మనము ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎంత సాధన చేసేవాళ్ళైనా చివరి క్షణంలో శరీరం వదిలే టైంలో భగవంతుడి మీద కానీ మనసు లేకపోతే అది ఈ దేని మీదైతే మన మనసు ఉంటుందో అటు సైడ్ ఆ జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మనం ఒకటి తెలుసుకోవాలి. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో శరీర భావం లేకుండా ఉంటారో వాళ్ళకు ఎంత ఆపద వచ్చి మీద పడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఎటువంటి భయము కానీ చల్లము కానీ ఉండదు, ప్రశాంతంగానే ఉంటారు అనేటువంటి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము. కాబట్టి మనం ఎంతో సాధన చేయాలి. సాధన చేసేటప్పుడు మనం భగవంతుని పైనే ఎక్కువగా మన మనసును ఉంచేటట్లుగా మనం సాధన చేయాలి. హరే కృష్ణ. తర్వాత నృగ మహారాజు, ఈయన వృత్తాంతము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరోజు కృష్ణ భగవాన్ యొక్క పిల్లలైనటువంటి సాంబుడు మొదలైన వాళ్ళు అడవిలో అలా ఆడుకుంటూ ఉంటే ఒక పాడుబడిన బావిగా ఉంటే ఆ బావిలో ఒక ఊసరవెల్లి కనబడుతుంది. అది చాలా పెద్దగాను డిఫరెంట్గా ఉండి కనబడుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు దాన్ని బయటికి తీయాలనుకుని ప్రయత్నం చేస్తారు కానీ వీలు పడలేదు. అప్పుడు కృష్ణకు వచ్చి చెప్తారనమాట, తండ్రి ఇక్కడ ఏదో ఉంది అని అనేసి. ఆయన కృష్ణ వచ్చేసి దాన్ని చూసి దాన్ని ఎడమ చేతితో అలా టచ్ చేస్తున్న వెంటనే ఒక దివ్యమైన పురుషుడిగా తయారైపోతుంది. అప్పుడు ఎవరు నువ్వు, ఎందుకు ఇలా ఉండవు అన్నప్పుడు ఆయన యొక్క పూర్వజన్మ యొక్క స్టోరీ చెప్తాడు. అంటే ఇక్కడ ఆ ఊసరవెల్లికి పూర్వజన్మ గుర్తు ఉంది, అది మనం తెలుసుకోవాలి. అతను చెప్తాడు, నేను పూర్వజన్మలో నృగ మహారాజుని, నేను ప్రతిరోజు కొన్ని వేల గోవులను దానం చేసేవాడిని. ఊరికే అలా గోవులు ఇవ్వడం కాదు, ఆ గోవులకు బంగారు కడియాలు తొడిగి యవనంలో ఉండేటువంటి గోవులు, బాగా పాలిచ్చే గోవులు, అన్నీ కూడా మంచి ఆరోగ్యంగా ఉండే గోవులు ఇచ్చేవాడంట. అన్ని వేల గోవులు అంటే లక్షల్లో గోవులు టోటల్గా ఆయన దానం చేశాడు. ఆయన జీవితం మొత్తంలో దానం చేసినటువంటి గోవులు మనం లెక్క పెట్టలేం, అంత ఎక్కువగా దానం చేశాడు గోవులన్నిటినీ. ఆ దానం కూడా ఎవరికంటే వాళ్ళకి చేయలేదు, శుద్ధ భక్తులకు బ్రాహ్మణులకు మాత్రమే దానం చేశాడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ఒక బ్రాహ్మణుడికి దానం చేసినటువంటి ఆ గోవు అది తప్పించుకొని వచ్చి మళ్ళీ రాజు యొక్క దానం చేయవలసిన గోవుల్లోకి చేరిపోయింది. అది ఈయన తెలియక దాన్ని ఇంకొక బ్రాహ్మణుడికి దానం చేస్తాడు. ముందుగా దానం తీసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు వచ్చి, రాజా నీవు నా గోవును దొంగిలించి ఆ గోవును మళ్ళీ ఇంకొకరికి దానం చేశావు అని అంటాడు. అప్పుడు రాజు తెలుసుకొని, అంటే అది తప్పించుకొని వచ్చి తన దానం చేయవలసిన దాంట్లోకి వచ్చిందని ఆయన ఏం చెప్తాడంటే, నా తప్పు ఏమీ లేదు, నన్ను క్షమించండి, నా ప్రమేయం లేకుండానే అది ఎలాగో వచ్చి చేరిపోయింది, తెలియక నేను దాన్ని మళ్ళీ ఇంకొకరు దానం చేశాను. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరైనా సరే, ఎవరైతే దాని గోవును వదులుకుంటారో, ముందు బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, నువ్వు వదులుకో, నీకు 1,00,000 గోవులు ఇస్తా. లేదా రెండో అతను ఉన్నాడు కదా, అతను ఫస్ట్ దానికి అతనికి ఇచ్చేసి నీకైనా కానీ నేను 1,00,000 గోవులు ఇస్తాను, ప్లీజ్ నన్ను నా ప్రార్థనను యాక్సెప్ట్ చేయండి అని అంటే వాళ్ళిద్దరూ ఒప్పుకోరు.
నాకు అదే గోవు కావాలి, నాకు అదే కావాలనేసి ఇద్దరు తీసుకోకుండా వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు చూడు, ఆయన పోయే ముందర వాళ్లకు రిక్వెస్ట్ చేస్తాడు, మీరు అలా వెళ్ళిపోయారంటే నేను నరకానికి పోతాను, కాబట్టి నా మీద దయ ఉంచి మీరు తీసుకోండి, ఒక గోవు బదులు నేను 1,00,000 గోవులు ఇస్తాను వేరేటి అన్నా కూడా, అంతకంటే ఇంకా గొప్ప అయినట్టు ఇస్తానంటే కూడా తీసుకోరు, ఇద్దరు వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు ఆయన శరీరం వదిలేసిన తర్వాత నేరుగా యమ ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు అడుగుతాడనమాట, నీవు అనంతమైన పుణ్యం చేసావు, ఎంత పుణ్యం చేసావంటే లెక్కించలేము, అంత ఉంది పుణ్యం, ఒక్క పాపం మాత్రమే చేసావు, కాబట్టి ముందు పాపం అనుభవిస్తావా లేకపోతే పుణ్యం అనుభవిస్తావా, నీ ఇష్టం అంటే ఆయన ఏమంటాడు, ముందు నేను పాపమే అనుభవిస్తాను అంటాడు. అప్పుడు ఆయనకు ఊసరవిల్లి జన్మ ఇచ్చేసి అక్కడ పెడతారనమాట. చూడండి, అంత గొప్ప పుణ్యం చేసి అంత చేసిన ఒక్క పాపం కోసం కూడా అది మళ్ళీ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ముఖ్యంగా చెప్తారు ఇక్కడ, బ్రాహ్మణులకు ఇచ్చింది ఎప్పుడు కూడా మనం దాన్ని రిటర్న్ తీసుకోకూడదట, చాలా చాలా ఎక్కువ ఎఫెక్ట్ కొడుతుందంట. అది తెలియక బ్రాహ్మణుడు సొత్తు తీసుకున్నా, తెలిసి తీసుకున్నా దాని ఎఫెక్టు అనుభవించాల్సిందే. తెలియక తీసుకుంటే అతని యొక్క లైఫ్కు ఎఫెక్ట్ కొడుతుంది, తెలిసి తీసుకుంటే అతని యొక్క వంశానికి ఎఫెక్ట్ కొడుతుందట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రాహ్మణులకు సంబంధించింది లేదా పరమ భక్తులకు సంబంధించినటువంటి ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ చాలా చాలా ప్రభావం ఉంటుంది. తర్వాత ఆ దివ్య పురుషుడు నృగమహారాజు అంటే దేవతా స్వరూపం వచ్చి ఉంటుంది అతనికి. అప్పుడు ఆయన కృష్ణ భగవానుడికి చుట్టూ ప్రదర్శన చేసి అతని దగ్గర సెలవు తీసుకొని నేను వెళ్తాననేసి బయలుదేరే ముందర భగవంతుడిని కోరుకుంటాడనమాట. ఏం కావాలి నీకంటే, నాకు ఎక్కడైనా ఉండి, నేను ఉన్నత లోకాల్లో ఉండు, తక్కువ లోకాల్లో ఉండు, ఎక్కడన్నా ఉండి, నా ఎన్ని జన్మలైనా తీసుకొని నీ పాదాలు మర్చిపోకుండా ఉండేటువంటి భాగ్యం నాకు కలిగించు, భక్తుల సాంగత్యాన్ని నాకు ప్రసాదించు అనేసి వేడుకుంటాడనమాట. చూడు, ఎక్కడన్నా ఉండి నీ పాదాలు ఎప్పుడు గుర్తుకు రావాలి, భక్తుల సాంగత్యం ఎప్పుడూ నాకు ఉండేటట్లుగా అనుగ్రహించు భగవాన్ అంటే అప్పుడు కృష్ణ భగవానుడు తదాస్తు అనేసి ఆయనకు అనుగ్రహిస్తాడు. అక్కడ కృష్ణ భగవానుడు డీటెయిల్గా వాళ్ళ పిల్లలకు చెప్తూ, ఎప్పుడు కూడా బ్రాహ్మణుల యొక్క సొత్తును మనము ఆశించకూడదు, వాళ్ళకి ఇచ్చింది మళ్ళీ తీసుకోకూడదు, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇచ్చిందే అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకోకూడదు అని అనేసి చెప్తారనమాట. వృత్తాసురుడు, ఈ వృత్తాసురుడు అంతకుముందు జన్మలో చిత్రకేతు. ఈయన భూమండలాన్ని అంతా ఏలేటువంటి గొప్ప మహారాజు. ఆయనకు 1,000,000 మంది భార్యలు ఉండేవాళ్ళట. అయితే పిల్లలు లేదు. ఈయన పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే ఈయనకు మోక్షం ఇద్దామనే ఉద్దేశంతో నారదముని అంగిరసముని ఇద్దరు వస్తే, మోక్షం కావాలని లేదు అతనికి, పిల్లలు కావాలని ఉంది. అందుకని ఇప్పుడు ఈయన మనం చెప్పే బోధలు వినే పరిస్థితిలో లేడనేసి అతనికి ఒక పాయసం ఇస్తాడు నారద మహర్షి. అది మీ భార్యకి మీకు పిల్లలు పుడతారంటే ఆయన తీసుకెళ్ళి పెద్ద భార్యకి ఇస్తాడు. ఒక పుత్రుడు పుడతాడు. అప్పుడు ఎంతో ఇష్టంగా పెద్ద భార్యను చూసుకుంటూ ఉంటే మిగిలిన భార్యలందరూ ఈర్ష్య కలుగుతుంది అనమాట. మా వైపు సరిగా చూడట్లేదనేసి వాళ్ళందరూ కలిసి విషం పెట్టి ఆ పిల్లవాడిని చంపేస్తారు. ఆ పిల్లవాడికి 5-6 సంవత్సరాలు ఉంటాయనుకోండి. ఇప్పుడు ఈయన మళ్ళీ ఇంకా ఎక్కువ దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎవరు వస్తారు, నారద మహర్షి వచ్చేస్తాడు. ఏమంటే నాకు పిల్లవాడు చనిపోయాడు అనేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు నారద మహర్షి ఆ పిల్లవాడిని బతికిస్తాడు. అప్పుడు నాయన అనేసి వెంటనే వెళ్ళి పిల్లవాడిని కగిలించుకోకపోతే ఆయన అంటాడు, ఆగు ఎవరు నువ్వు అంటాడు. నేను నీ తండ్రిని అంటే, నాకు ఎంతోమంది తండ్రులు ఉన్నారు గత జన్మలో, ఇప్పుడు నువ్వు తండ్రివి, ఈ శరీరంతో నాకు ఇచ్చిన బంధం అయిపోయింది అనేసి అతను చెప్తాడు. అప్పుడు ఈయనకు ఎక్కువగా వైరాగ్యం కలుగుతుంది అనమాట. అప్పుడు తర్వాత వెంటనే రాజ్యాన్ని వదిలేసి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకున్నప్పుడు సంకర్షణుడు ప్రత్యక్షం అవుతాడు. ఆయన ఒక మంచి దివ్య రథాన్ని ఒకటి ఇచ్చేసి లోకం అంతా తిరిగి భగవంతుని గురించి ప్రచారం చేయనేసి చెప్పేసి తర్వాత నువ్వు మోక్షం పొందుతావు అనేసి ఆయన అంతర్ధానం అవుతారు. అలా
భగవంతుని గురించి ప్రచారం చేసుకునే టైంలో వెళ్తూ ఉంటే ఒకసారి, అంటే నేను బ్రీఫ్గా చెప్తున్న స్టోరీ, డీటెయిల్గా పోతే చాలా ఎక్కువ ఉంటుంది, అన్ని స్టోరీలు బ్రీఫ్గానే చెప్తున్నాను అనమాట. అప్పుడు ఈయన రథంలో వెళ్తూ ఉండేటప్పుడు శివభగవానుడు ఆయన ఒళ్ళు పార్వతీమాత కూర్చో ఉంటుంది తోడ మీద, కింద మిగిలిన ఋషులంతా కూర్చో ఉంటారు, వాళ్ళకు జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు అనమాట శివభగవానుడు. ఈయన చూసి నవ్వుతాడు, ఒక పక్క తన భార్యను ఒళ్ళో కూర్చుని పెట్టుకొని జ్ఞానబోధ చేస్తున్నాడు అని అనేసి నవ్వుతాడు అనమాట. అతని నవ్వు చూసి శివభగవానుడు ఏం చెల్లించలే, అలాగే ప్రశాంతంగా ఉన్నాడు. కానీ పార్వతీమాత కోపం వస్తుంది అనమాట. నీవు శివభగవాను విమర్శించే అంతటి వాడివా అనేసి నువ్వు ఒక రాక్షసుడు అయిపోదుగా కానీ శాపం ఇస్తుంది. వెంటనే రథంలో నుంచి కిందికి దిగేసి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి, మీరు ఇచ్చినటువంటి ఈ శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను, నన్ను క్షమించండి అనేసి వెళ్ళిపోతాడు. ఆమెకి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది, అరే శాపం ఇస్తే వెంటనే నాకు శాపానికి గల విముక్తి చెప్పు అని అనకుండా అతను నేను స్వీకరిస్తున్నాను చెప్పి వెళ్ళిపోతాడే, ఇదేంటి అనేసి శివభగవాన్ని అడుగుతుంది అనమాట. పరమ వైష్ణవులు ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరిస్తారు అనేసి, అది గొప్పతనం ఉండేటువంటి వైష్ణవుల యొక్క గొప్పతనం అనేసి చెప్తాడు శివభగవానుడు. తర్వాత అతను వృత్తాసురుడిగా జన్మ తీసుకుంటాడు. అది చాలా ఎక్కువ స్టోరీ ఉంది. అయినా కూడా ఆయన నెక్స్ట్ జన్మలో కూడా ఎక్కువగా నారాయణ భక్తి కలిగి ఉంటాడు. కానీ అతని శరీరం ఎంత అంటే మనం ఊహించలేం, అంత పెద్ద శరీరం అన్నమాట రాక్షస జన్మ. దాన్ని వదిలించుకోవాలంటే ఎవరు, ఇంకా ఇంద్రుడు మాత్రమే తనను ఈ శరీరంలోంచి తప్పించగలడు అనేసి ఇంద్రుడితో చెప్తాడనమాట, నన్ను చంపేసేయమని. నువ్వు పరమ నారాయణ భక్తుడిగా ఉండవు, నారాయణ గురించి చెప్తూ ఉండవు అన్ని విషయాలు, నేను నీ భక్తుడిని, నేను ఎప్పుడు చంపను అంటాడు అనమాట. నువ్వు చంపకపోతే నేను నిన్ను చంపుతాననేసి ఆ ఐరావతాన్ని కొడితే ఎక్కడో పోయి పడిపోతుంది, ఆయన మీదకి పోతుంటే ఇంకెక్కడ చంపేస్తాడనేసి అప్పుడు వజ్రాయుధాన్ని అతని మీదకి ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధము మామూలుగా అయితే ఒక తలను ఒక క్షణంలో కట్ చేస్తుంది. అలాంటిది ఒక సంవత్సరం, దేవతా సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు అది కట్ చేసిందంట ఆయన తలను. అంటే ఎంత గొప్ప తలో చూడండి, 1 సంవత్సరం రోజుల పాటు కట్ చేస్తే కానీ అది తెగల. తర్వాత అతనికి మోక్షం వస్తుంది అనుకోండి. ఇక్కడ మనం ఈ వృత్తాంతంలో తెలుసుకోవాల్సింది, ఏదైనా తీరని కోరిక ఉంటే, చిత్రకేతు లాంటి అప్పుడు తీరని కోరుకునేప్పుడు ఆ టైంలో, అంటే తీరని కోరిక మీద మన మనసు లగ్నమై ఉండేటప్పుడు ఎంత మంచి విషయాలు చెప్పినా ఈ మైండ్కి ఎక్కవు ఆ కోరిక తీరేంతవరకు. ఇదొకటి. రెండోది, పరమ వైష్ణవులుగా ఉండేటప్పుడు ఎంత గొప్ప ఆపదలు వచ్చినప్పటికీ కూడా దాన్ని అలాగే ప్రశాంతంగా స్వీకరిస్తారు అనేది అదొకటి. అంతకుముందు జన్మలో ఎంత సాధన ఉంటుందో అది నెక్స్ట్ జన్మ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఆయన అంతకుముందు నారాయణ భక్తుడుగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ జన్మ రాక్షస జన్మ తీసుకున్నప్పటికీ కూడా నారాయణ భక్తి కంటిన్యూ అయ్యింది అని మనం ఇక్కడ తెలుసుకున్నాం. హరే కృష్ణ. యమలార్జున వృక్షాలు ఇవి యాక్చువల్గా నలకూబర మణిగ్రీవులు. వీళ్ళు కుబేరుని యొక్క పుత్రులు. అంతకుముందు జన్మలో వాళ్ళు కుబేరుని యొక్క పుత్రులు. వాళ్ళు ఒక సరోవరంలో అప్సరసలతో కలిసి ఒంటి మీద బట్టలు లేకుండా వాళ్ళతో క్రీడిస్తూ ఉంటారు ఆ జలంలో. ఆ దారిలో నారద మహర్షి వెళ్తూ ఉంటే వెంటనే అప్సరసలు వాళ్ళ బట్టలు ధరిస్తారు, వీళ్ళు మాత్రం అలాగే ఉంటారు. అంతకుముందు వాళ్ళు మధువు కూడా స్వీకరించుంటారు. ఎందుకంటే కుబేరుడు అంటే బాగా ధనవంతుడు కదా, వాళ్ళ పిల్లలు కాబట్టి ఆ అహంకారం అనేది ఉంటుంది అనమాట, డబ్బు మదం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆయన గొప్ప ఆయన వస్తూ ఉంటే ఆయన గౌరవించకుండా అలాగే ఉంటారో అప్పుడు నారద మహర్షికి కోపం వచ్చి, మీరు పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించినందుగాను మీరు బట్టలు లేకుండా ఉండేటువంటి చెట్లుగా పడి ఉందిరుగాక భూలోకంలో అనేసి శాపం ఇస్తాడు. వెంటనే వాళ్ళు వెళ్ళి నారద మహర్షి పాదాలు పట్టుకొని వేడుకుంటే 10,000 సంవత్సరాల తర్వాత కృష్ణ భగవానుడు వచ్చి మిమ్మల్ని
శాప విముక్తి చేస్తారు అనేసి వెళ్ళిపోతాడు. ఆ శాప కారణంగా వాళ్ళు నందమహారాజు ఇంట్లో యమలార్జున వృక్షాలుగా పడుంటారు. చూడండి, వాళ్లకు పూర్వజన్మ గుర్తుంది. 10,000 సంవత్సరాలు కృష్ణభగవానుడి కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు కృష్ణభగవానుడు వస్తాడా అని. మొత్తానికి కృష్ణభగవానుడు వచ్చారు, దామోదర లీల చేశారు. అప్పుడు అదే రోలుతో వచ్చి ఆ 2 చెట్ల మధ్యలో నుంచి వెళ్తాడు భగవంతుడు. అప్పుడు ఆ రోలు యొక్క తాకిడికి ఆ 2 వృక్షాలు పడిపోతాయి. అందులో నుంచి దివ్యమైనటువంటి పురుషులు ఇద్దరు బయటకు వస్తారు. ఆ విషయం అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పిల్లలందరూ కూడా చూస్తారు. గోపబాలురు కృష్ణ భగవానుడికి ఆ ఇద్దరు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వాళ్ళు భగవంతుని స్తుతిస్తారు. అప్పుడు కృష్ణ భగవానుడు వాళ్ళతో చెప్తాడు, మీ శాప విముక్తి చేయాల్సిన అవసరం నాకు లేదు, కానీ నా భక్తుడైనటువంటి నారద మహర్షి కృష్ణ భగవానుడు వచ్చి మీ శాప విముక్తి చేస్తాడని మాట ఇచ్చాడు కాబట్టి ఆ భక్తుని యొక్క మాటలను సత్యం కావడం కోసంగా నేను వచ్చి మిమ్మల్ని శాప విముక్తి చేశాను అన్నప్పుడు, ఆ తర్వాత మీకేమైనా వరం కావాలని కోరుకోమంటే అప్పుడు వాళ్ళు మేము ఎప్పుడూ కూడా పరమ భక్తుల సాంగత్యంతో ఉండేటట్లుగా మాకు వరాన్ని ప్రసాదించండి అనేసి వాళ్ళిద్దరూ కోరుకుంటారు. అప్పుడు భగవంతుడు మీరు ఎప్పుడు భక్తి మార్గంలోనే ఉంటారు, భక్తుల సాంగత్యంలోనే ఉంటారు అనేసి వరం ఇస్తాడు. ఇక్కడ ఒక మనం ట్విస్ట్ ఏమంటే భగవంతుడు ఎప్పుడు భక్తిని ఇవ్వడు, మిగిలిన అన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు ఎప్పుడు మీరు భక్తిలో ఉంటారు, భక్తుల సాంగత్యంలో ఉంటారు అన్నప్పుడు ఇండైరెక్ట్గా వాళ్ళకు భక్తిని ప్రసాదించినట్లే అయింది అన్నమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు 10,000 సంవత్సరాలు భగవంతుని కోసం వెయిట్ చేశారనమాట. ఆ ఫలితం వాళ్ళకు బాగా దక్కింది. హరే కృష్ణ. కాబట్టి ఈ వృత్తాంతంలో మనం తెలుసుకోవాల్సింది, గొప్ప గొప్ప భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు అత్యంత మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా ఇవ్వకున్నామంటే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. భగవంతుడిని అందరూ కూడా భక్తుల సాంగత్యము భక్తి కావాలని కోరుకుంటున్నారనేది మనం ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. హరే కృష్ణ. తర్వాత గజేంద్రుడు. ఈ గజేంద్రుడు అంతకుముందు ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన తన చిట్ట చివరి సమయాల్లో రాజ్యాన్నంతా పిల్లలకు అప్పచెప్పేసి వానప్రస్థం వెళ్ళి తప చేసుకునే టైంలో ఆయన ధ్యానమగ్నంలో ఉండగా అగస్త్య మహాముని వస్తారు. ఆయన వచ్చినప్పుడు సరి అయిన గౌరవం ఆయనకు ఇవ్వలేనందువల్ల తన్ను నిర్లక్ష్యపరిచాడు అనే ఉద్దేశంతో అగస్త్యముని అతనికి నువ్వు గజం అయిపోదుగా కానీ శాపం ఇస్తాడు. ఆ తర్వాత అతని పాదాల మీద పడి క్షమించండి, నాదే తప్పైంది, నేను ధ్యానంలో ఉన్న దానివల్ల మిమ్మల్ని గమనించలేకపోయాను అని అన్నప్పుడు ఆయన నెక్స్ట్ జన్మలో నీకు మోక్షం వస్తుంది అనేసి చెప్పేసి వెళ్ళిపోతారు. అది చూడండి, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ మనకు మోక్షం రాదు, కానీ ఈయన కన్ఫామ్ అయిపోయింది. గొప్ప భక్తులు చెప్పారు కదా నెక్స్ట్ జన్మలో మోక్షం వస్తుందని. ఆయన ఆనందంగానే శరీరం వదిలిన తర్వాత ఏనుగు జన్మ తీసుకుంటాడు. తర్వాత మనకందరికి తెలిసిన స్టోరీ అది. ముసలి నీళ్ళల్లో పట్టుకున్న తర్వాత ఒక 1000 సంవత్సరాలు ఇద్దరు పోరాడతారు. ఫైనల్గా శరీరం వదిలే టైం వచ్చేటప్పటికి అప్పుడు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల కారణంగా ఆయనకు భగవంతుని యొక్క స్తుతి అంతా గుర్తొస్తుంది. ఇక్కడ వెరైటీగా ఒక భగవంతుడి పేరు చెప్పకుండా ఆయన స్తుతించిన దానివల్ల ఎవరూ రారు. ఫైనల్గా అందరికీ రక్షకుడైనటువంటి విష్ణు భగవానుడు తననే స్తుతిస్తూ ఉన్నట్లుగా ఆయన స్వీకరించి నేరుగా వచ్చి ఆ ముసలిని తన చక్రాయుధంతో ఖండించేసి ఇతన్ని కాపాడుతాడు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మనం అంతకుముందు జన్మలో చేసినటువంటి గొప్ప సాధన అనేది నెక్స్ట్ జన్మలో మళ్ళీ గుర్తుకు వచ్చింది. అంటే సాధన వృధా కాదు. అదేవిధంగా గొప్ప గొప్ప ఋషుల యొక్క శాపం కూడా అది మంగళకరమే అవుతుంది అని మనం 2 విషయాలు తెలుసుకున్నాం ఇందులో. తర్వాత భీష్ముడు అష్టవసువుల్లో ప్రభాసుడు అట. ఈయన కొన్ని శాపం కారణంగా ఆయన ఈ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అది మళ్ళీ పెద్ద స్టోరీ, మనం జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం. భీష్ముడు పరమ కృష్ణ భక్తుడు. ఎంత భక్తుడు అంటే ఆయన విష్ణు సహస్రనామాన్ని రచించాడు.
మనం ఇప్పటికి కూడా మనం విష్ణు సహస్రం చదువుకుంటున్నాం, అది భీష్మ పితామహుడు రచించిందే. నిజంగా మనము భగవంతుణ్ణి చనిపోయే ముందర ఆయన గుర్తు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటాం. భక్తులందరూ కూడా శరీరం వదిలేటప్పుడు భగవంతుని గుర్తు రావాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ భీష్ముడి యొక్క గొప్ప భక్తి ఎలాంటిదంటే, ఆయన శరీరం వదిలే టైంలో సాక్షాత్తు కృష్ణ భగవానుడే అతని ఎదురుగా నిలబడి ఆ కృష్ణ భగవానుడి వైపే తన కళ్ళు చూస్తూ శరీరం వదులుతాడనమాట. అంత పరమ భక్తుడు అనమాట. అంత భాగ్యం ఆయన కలిగింది. నేను బ్రీఫ్గా చెప్పాను, తర్వాత డీటెయిల్ మనం నెక్స్ట్ టైం ఒకసారి చూసుకుందాం. కాబట్టి పరమ భక్తులు తన నిత్య జీవితంలో చేసే సాధన అనేది వృధా కాదు. భగవంతుడు వాళ్ళను ఏదో విధంగా అనుగ్రహిస్తూనే ఉంటారు అని మనం ఇందులో తెలుసుకున్నాం. అయితే ఇందులో భీష్ముడికి తన పూర్వజన్మ గురించి తెలుసు అనే విషయం మనకు ఎక్కడా చెప్పలేదు. భీష్ముడికి పూర్వజన్మ ఉంది, అయితే అతనికి తెలియదు. హరే కృష్ణ. మనకు కూడా భక్తుల సాంగత్యాన్ని, భగవంతుని పట్ల అచంచలమైనటువంటి భక్తిని ప్రసాదించమని గురుదేవుల్ని, కృష్ణ భగవానుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. ఇతాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ.